మీరు ఎప్పుడైనా గమనించారా? మనసు గందరగోళంగా ఉన్నప్పుడు, ఎవరితోనూ మాట్లాడాలి అని అనిపించినప్పుడు, కళ్ళు మూసుకొని కొద్దిసేపు ప్రార్థన చేస్తే, మనలో ఒక శాంతి అనేది మొదలవుతుంది. ఇది కేవలం దైవభక్తి వల్ల కాదు. ఇది మన శరీరంలో, మన మనసులో జరిగే కెమికల్ చేంజెస్ వల్ల. నిజంగా ప్రార్థన చేస్తే, మన బ్రెయిన్ మన బాడీకి నువ్వు సేఫ్ అనే ఒక సిగ్నల్ ఇస్తుంది. ప్రార్థన వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. కామ్ హార్మోన్స్ పెరుగుతాయి. భయం తగ్గుతుంది. శాంతి అనేది వస్తుంది. శ్వాస మారుతుంది. ప్రార్థన వల్ల చాలామంది జీవితంలో ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా తన మానసిక స్థైర్యాన్ని, ధైర్యాన్ని కోల్పోరు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ నేను ఒంటరిగా లేను. నాతో పాటు ఒక డివైన్ శక్తి ఉంది అని నమ్ముతుంది. ఈరోజు వీడియోలో ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ప్రార్థన వల్ల మన బ్రెయిన్‌లో ఏం హార్మోన్స్ రిలీజ్ అవుతాయి? ప్రపంచంలో చాలా మంది ప్రశాంతంగా ఉండేవాళ్ళు, చాలా మంది సక్సెస్‌ఫుల్ పీపుల్ ప్రార్థనని ఎలా అలవాటు చేసుకుంటారు? దానివల్ల ఎలా మాక్సిమం బెనిఫిట్ పొందుతారు అన్నది మనం ఈరోజు వీడియోలో అర్థం చేసుకుందాం. అసలు ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థన అంటే కేవలం దేవుడిని అడగడమా? కాదు. ప్రార్థన అంటే దేవుడిని మన కోరికల చిట్టా అడగడం కాదు. ప్రార్థన నిజమైన ప్రార్థన అంటే ఏంటంటే, మనలో ఉన్న భయాన్ని వదిలిపెట్టడం. అవును. మన బ్రెయిన్‌కి ఒక పెద్ద సమస్య ఉంది. అదేంటి అంటే, అది ఎప్పుడు ప్రమాదాన్ని ఇమాజిన్ చేస్తూ ఉంటుంది. అంటే రేపేమవుతుందో? నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో లేదో? నా లైఫ్ సెట్ అవుతుందో లేదో? నా ఫ్యూచర్ ఏంటో? ఇలా భయపడుతూ ఉంటుంది. దీనివల్ల అనవసరంగా ఓవర్ థింకింగ్ పెరిగి మనకు స్ట్రెస్ హార్మోన్ అంటే కార్టిజాల్ రిలీజ్ అవుతుంది. కానీ ప్రార్థన చేయడం వల్ల మన బ్రెయిన్ కొద్దిసేపటి పాటు ఈ భయాలనన్నిటిని పక్కన పెట్టేస్తుంది. అంటే తన కంట్రోల్‌లో లేని విషయాలని కొద్దిసేపటి పాటు వదిలేస్తుంది. దీనివల్ల మన బ్రెయిన్ కొద్దిసేపటి కోసమైనా రిలాక్స్ అవుతుంది. మళ్ళీ ఏమవుతుంది అనంటే, ప్రార్థన చేయడం వల్ల మేజర్‌గా ముఖ్యంగా 3 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అది ఏంటి అంటే ఫస్ట్‌ది సెరోటోనిన్. ఇది ప్రశాంతత హార్మోన్. రెండోది డోపమైన్. ఇది హోప్ హార్మోన్. మూడోది ఆక్సిటోసిన్. ఇది ఎమోషనల్ కనెక్షన్ హార్మోన్. మనము మన కోరికలను, మన బాధలను బయట నెమ్మదిగా చెప్పినప్పుడు మన బ్రెయిన్‌లో సెరోటోనిన్ స్థాయి పెరుగుతుంది. ఇది మన మూడ్‌ని స్టెబిలైజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకనే ప్రార్థన చేసిన తర్వాత కొందరు మానసికంగా చాలా ప్రశాంతతని పొందుతారు. తర్వాత బ్రెయిన్‌లో రిలీజ్ అయ్యే ఇంకొక హార్మోన్ డోపమైన్. ఇది హోప్ హార్మోన్. మనము ప్రార్థన చేసినప్పుడు జీవితంకి ఒక ఆశ అనేది వస్తుంది. ఇప్పుడే జీవితం అయిపోలేదు. రేపు ఇంకా ఏదైనా మంచి జరుగుతుందేమో అనే ఆశ మనకి కలిగిస్తుంది. దీనివల్ల మనకి డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. దాని వల్లనే కొంతమంది ప్రార్థన తర్వాత మోటివేటెడ్ ఫీల్ అవుతారు. ప్రార్థన వల్ల రిలీజ్ అయ్యే ఇంకొక ముఖ్యమైన హార్మోన్ ఆక్సిటోసిన్. ఇది ఎమోషనల్ కనెక్షన్ హార్మోన్. మనిషికి ఉన్న చాలా పెద్ద సమస్య ఒంటరితనం. మనిషి మనసు ఒంటరితనం వల్ల చాలా అలసిపోతుంది. కానీ ఎప్పుడైతే మనిషి ప్రార్థన చేస్తాడో, అప్పుడు నేను నాకన్నా పెద్ద శక్తితో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతున్నాను అన్న ఫీలింగ్ మనిషికి వస్తుంది. దానివల్ల చాలా మట్టుకు ఒంటరితనం తగ్గిపోయి ధైర్యం అనేది వస్తుంది. ఆందోళన అంటే యాంక్సైటీ తగ్గుతుంది. ఇది మేజర్‌గా 3 హార్మోన్స్ మనకి ప్రార్థన వల్ల రిలీజ్ అయ్యేవి. ప్రార్థన వల్ల జరిగే అతి పెద్ద బెనిఫిట్ ఏంటి అనంటే, కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్‌ని నియంత్రిస్తుంది. కార్టిజోల్ అనే స్ట్రెస్ హార్మోన్ వల్ల బీపీ పెరుగుతుంది. భయం పెరుగుతుంది. నిద్ర పాడవుతుంది. మళ్ళీ మనకి ఇమ్యూనిటీ అంటే వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా మట్టుకు తగ్గుతుంది. కానీ ప్రార్థన వల్ల శ్వాస అనేది నార్మల్‌గా అయ్యి, డీప్ బ్రీతింగ్ వల్ల, డీప్ థింకింగ్ వల్ల మనకి కార్టిజోల్ అనే హార్మోన్ తగ్గి, మనలో స్ట్రెస్ అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. ప్రార్థన వల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవి ఏంటి? మనకి శారీరకంగా, మనకి మానసికంగా ఎంత బెనిఫిట్ చేస్తాయి అన్నది వన్ బై వన్ క్లియర్‌గా తెలుసుకుందాం. ప్రార్థన వల్ల వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఓవర్ థింకింగ్ అనేది తగ్గుతుంది. మనము ఎప్పుడు ఫ్యూచర్‌లో ఏమవుతుందో, మనం ఫ్యూచర్‌లో ఎలా ఉంటామో అని భయపడుతూ ఉంటాము. మళ్ళీ మనము వర్స్ట్ కేస్ సినారియోస్‌ని తలుచుకుంటూ ఉంటాం. అంటే ఇలా జరిగితే ఏమవుతుందో, నాకు యాక్సిడెంట్ అవుతే ఏమవుతుందో, ఇలా ఏదో ఒకటి నెగెటివ్‌గా థింక్ చేస్తూ ఉంటాం. ప్రార్థన వల్ల మనము మన బ్రీతింగ్ అనేది స్లో అయ్యి,
మనకి కొద్దిసేపటి కోసమైనా ఈ ఓవర్ థింకింగ్ నుంచి ఒక రిలాక్సేషన్ అనేది దొరుకుతుంది. దానివల్ల మనము చాలా మట్టుకు మానసిక ప్రశాంతతని పొందుతాము. ప్రార్థన వల్ల కలిగే ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది. మనము శ్వాస మెల్లగా తీసుకోవడం వల్ల ప్రార్థన చేసే సమయంలో మన బాడీ మన బ్రెయిన్‌కి ఒక సిగ్నల్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు నువ్వు సేఫ్‌గా ఉన్నావు అని. దీనివల్ల ఏం జరుగుతుంది అననేసంటే మన హార్ట్ బీట్ నార్మల్ అవుతుంది. ప్రార్థన వల్ల ఆందోళన చాలా మట్టుకు తగ్గుతుంది. ప్రార్థన వల్ల పానిక్ టైమ్‌లో కంట్రోలొస్తుంది. అంటే మనం ఎప్పుడైతే భయపడతామో అప్పుడు మన బ్రెయిన్ ఫియర్ మోడ్‌లోకెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి ఆలోచించే శక్తి అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. కానీ ప్రార్థన చేయడం వల్ల మనము ఇట్లాంటి పానిక్ సమయాల్లో కూడా అటెన్షన్ పెరిగి మన బ్రెయిన్ మన కంట్రోల్‌లో ఉంటుంది. ప్రార్థన వల్ల భయం అనేది తగ్గుతుంది. అసలు మనిషికి భయం రావడానికి మేజర్ రీజన్ ఏంటి అంటే అన్‌సర్టెనిటీ. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు అనే ఫేజ్‌లో మన బ్రెయిన్ ఉండడం వల్ల మనకి భయం అనేది వస్తుంది. కానీ ప్రార్థన వల్ల ఏది జరిగినా సరే నేను ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను అన్న ధైర్యం అనేది మనలో నింపుతుంది. దీనివల్ల మనకి భయం యొక్క తీవ్రత చాలా మట్టుకు తగ్గుతుంది. ప్రార్థన వల్ల నెగెటివ్ థింకింగ్ అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. అంటే ఏమవుతుంది అనంటే మనకి మన బ్రెయిన్ కామ్ స్టేజ్‌లోకెళ్తుంది. దీనివల్ల మన బ్రెయిన్‌లో ఎప్పుడు వచ్చే నెగెటివ్ ఆలోచనల యొక్క స్పీడ్ అనేది చాలా మట్టుకు తగ్గుతుంది. దీనివల్ల మనము కొద్దిసేపైనా మన బ్రెయిన్ మెంటల్ బ్రేక్‌ని పొందుతుంది. ప్రార్థన వల్ల ఓపిక పెరుగుతుంది. ప్రార్థన వల్ల మనకి ఏమవుతుంది అనంటే అన్నీ నేననుకున్నప్పుడు నేనెప్పుడైతే ఎలా అయితే అనుకుంటానో అలా నాకు దొరకవు. లైఫ్ ఇది. దీన్ని నేను యాక్సెప్ట్ చేయాలి అన్న విషయాన్ని ప్రార్థన మనకి నేర్పిస్తుంది. దానివల్ల మనకి ఓపిక కూడా చాలా పెరుగుతుంది. ప్రార్థన వలన మనకు ఎమోషనల్ పెయిన్ అనేది రిలీజ్ అవుతుంది. చాలా సార్లు మనము మన బాధల్ని గుండెల్లో దాచుకోవడం, దాన్ని మోయడం వల్లనే ఎక్కువగా మనము సఫర్ అవుతూ ఉంటాం. మన బాడీ సఫర్ అవుతుంది. మనకి మానసికంగా కూడా చాలా ఒత్తిడి అనేది కలుగుతుంది. ప్రార్థన వల్ల మనం ఏం చేస్తాము అంటే, మనం ఏమైతే సఫర్ అవుతున్నామో, మనం ఏమైతే గో త్రూ అవుతున్నామో, అవన్నీ నేను దేవుడికి చెప్తున్నాను అని మనలో ఉన్న బాధలన్నీ మనము బయటకు చెప్తాం. దీనివల్ల ఇది ఒక ఎమోషనల్ రిలీజ్ లాగా పనిచేస్తుంది. ప్రార్థన అనేది డిప్రెషన్ సింప్టమ్స్‌ని కూడా కొంత మేరకు తగ్గిస్తుంది. ప్రార్థన వల్ల మనకు హోప్ అనేదొస్తుంది. అంటే రేపటి రోజు ఏదైనా మంచి జరగొచ్చు అనే వస్తుంది. ప్రార్థన మన జీవితానికి ఒక అర్థాన్ని నేర్పిస్తుంది. దానివల్ల మనము డిప్రెషన్ సింప్టమ్స్ అంటే లోపల ఖాళీగా అనిపించడం, ఇట్లాంటివి చాలా మట్టుకు తగ్గుతాయి అని సైంటిఫికల్‌గా ప్రూవ్ గూడా అయింది. ప్రార్థన మనకి సెల్ఫ్ కంట్రోల్‌ని ఇస్తుంది. ప్రార్థన చేయడం వల్ల మనం మన ఆలోచనల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. దీనివల్ల మనం ఆవేశంలో తీసుకునే ఆలోచనలు చాలా మట్టుకు తగ్గుతాయి. మరియు మనకి మన మీద మన ఆలోచనల మీద కంట్రోల్ అనేది వస్తుంది. ప్రార్థన వల్ల ఫోకస్ చాలా పెరుగుతుంది. ఇప్పుడున్న డిజిటల్ వరల్డ్‌లో ఫోన్స్ వల్ల, వాటి వల్ల సోషల్ మీడియా వల్ల చాలా డిస్ట్రాక్షన్ ఉంది. కానీ ప్రార్థన మన ఫోకస్‌ని పెంచుతుంది. ఎలాగంటే ప్రార్థన చేసేటప్పుడు మనము మన అటెన్షన్, మన కాన్సంట్రేషన్ ఒక ప్లేస్ మీద పెడతాం. దీనివల్ల ఏమవుతుంది అననేసంటే, మన బ్రెయిన్‌కి ఒక మెడిటేషన్ లాగా జరుగుతుంది ప్రార్థన. దీనివల్ల చాలా సార్లు ఫోకస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రార్థన వలన మానసికంగా చాలా ఒత్తిడి అనేది తగ్గుతుంది. ప్రార్థన ఏం చేస్తుంది అనంటే, మన ఆలోచనల్ని, మన భయాలని కొద్దిసేపైనా పక్కన పెట్టి మనకి ఒక బ్రేక్ అనేది ఇస్తుంది. దాని వలన మానసిక ఒత్తిడి కూడా చాలా సార్లు తగ్గుతుంది. ప్రార్థన వలన క్షమాగుణం వస్తుంది. ఊరికే ప్రార్థన చేయడం వల్ల మన మనసు అనేది సాఫ్ట్ అవుతుంది. దాని వలన మనము వేరే వాళ్ళని క్షమించడం అనేది స్టార్ట్ చేస్తాము. ఒక్కటి మాత్రం నిజం. ప్రార్థన మనకి ఎందుకు క్షమాగుణాన్ని నేర్పిస్తుంది అననేసంటే, వేరే వాళ్ళని క్షమించడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, అది మనము మన కోపాన్ని గాని, ద్వేషాన్ని గాని మన లోపల పెట్టుకుంటే అది వేరే వాళ్ళకన్నా మనకే ఎక్కువ హాని చేస్తుంది. దానివల్ల మనము మన కోపాన్ని, మన ద్వేషాన్ని ఎప్పుడూ రిలీజ్ చేస్తూ ఉండాలి. ప్రార్థన ఒక బెస్ట్ సొల్యూషన్. ప్రార్థన మన అహంకారాన్ని కూడా అణిచివేస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేయడం వల్ల మనలో ఏం లోపాలున్నాయి అన్నది మనకు తెలుస్తుంది. అంటే మనకేం కావాలి అన్నది మనకు తెలుస్తుంది. మన లిమిటేషన్ మనకు తెలుస్తుంది. అన్నీ నా కంట్రోల్‌లో లేవు. కొన్ని వేరే కంట్రోల్‌లో కూడా ఉన్నాయి. ఒక డివైన్ పవర్ కంట్రోల్‌లో కూడా ఉన్నాయి. అవి నాకు కావాలి అన్న భావన మనకు కలగడం వల్ల మనకి అహంకారం కూడా చాలా మట్టుకు తగ్గుతుంది.
ప్రార్థన వల్ల జెలసీ అంటే ఈర్ష్య కూడా తగ్గుతుంది. మనము ఎప్పుడు వేరే వాళ్ళకేముంది, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, వాళ్ళు ఇంత బాగుపడుతున్నారు అని ఈర్ష్య పడడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ ప్రార్థన వలన నాకు ఇప్పటికి దేవుడు ఇంత ఇచ్చాడు, ఇంత ఆస్తి ఇచ్చాడు, ఇంత మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, నాకు మంచి శరీర భాగాలిచ్చాడు, నాకు మంచి జాబ్ ఇచ్చాడు. ఇవన్నీ నాకింత ఉంది అన్న ఫీలింగ్ వల్ల వేరే వాళ్ళ మీద జెలసీ మనకు చాలా మట్టుకు తగ్గుతుంది. ప్రార్థన వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. ఈ స్ట్రెస్ వల్ల ఏమవుతుంది అనంటే, మన మజిల్ అనేది టైట్ అవుతుంది. కానీ ప్రార్థన మనము శ్వాస తీసుకొని, శ్వాస ప్రాసెస్ కానీ, మనం ప్రార్థన చేసే ప్రాసెస్ వల్ల ఏమవుతుంది అని అనేసంటే, ఈ స్ట్రెస్ హార్మోన్స్ చాలా మట్టుకు తగ్గుతాయి. ఒక్క విషయం మాత్రం నిజం. మనిషికి అతి పెద్ద సమస్య ప్రాబ్లమ్స్ కావు. మనిషికి అతి పెద్ద సమస్య నేను దీన్ని హ్యాండిల్ చేయలేను అని ధైర్యాన్ని కోల్పోవడమే. ప్రార్థన ఈ ధైర్యాన్ని మనిషిలో కోల్పోకుండా చేస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేసే వాళ్ళకి నేను నా ప్రాబ్లమ్స్‌లో, నేను నా బాధల్లో ఒక్కడినే మొయ్యట్లేదు. నాతో పాటు దేవుడు కూడా ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. దీనివల్ల చాలా మట్టుకి మనిషి ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా ధైర్యంగా నిలబడగలుగుతాడు. ప్రార్థన కరెక్ట్‌గా చేసేయడానికి ఒక పద్ధతుంది. మనము ప్రార్థన చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. కానీ అది ఎలా చేయాలి అన్నదానికి గూడా ఒక ప్రాసెస్ ఉంది. ప్రార్థన అంటే కేవలం ఏదో మన కోరికల చిట్టా చదివేయడం, లేకపోతే నేను ఇది చేస్తే నువ్వు నాకు ఇదిస్తే నేను నీకు ఇదిస్తాను అని దేవుడికే మనము ఛాలెంజ్ చేయడం కాదు. ప్రార్థన అంటే ఏంటి అనంటే మనము ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ ఎంతసేపైతే ప్రార్థన చేయాలి అని అనుకుంటామో, ఆ టైము ఫోను పక్కన పడేసేయాలి. పక్కన పడేసి నిశ్శబ్దంగా కూర్చొని, శ్వాసని మనము డీప్ బ్రీతింగ్ ప్రాక్టీస్ చేసి, మనం ఏమైతే ఫీల్ అవుతున్నామో, మనకేం కావాలో, మనం లైఫ్‌లో ఎక్కడ బాధపడుతున్నామో, అదంతా బయటకి వ్యక్తం చేయాలి. అది చేసినప్పుడు మనమంతా చేసి, ఆ తర్వాత నేను నా ప్రయత్నం చేస్తున్నాను, మిగిలింది నీకు వదిలేస్తున్నాను అని ఒక మాట చెప్పాలి. ఈ ఒక్క మాట మన బ్రెయిన్ మీద చాలా మట్టుకు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ప్రార్థన అంటే ఆకాశంలో ఉన్న దేవుడితో కనెక్ట్ అవ్వడం మాత్రమే కాదు. మనకు కనిపించని పవర్‌తో కనెక్ట్ అవ్వడం మాత్రమే కాదు. ప్రార్థన మన బలాన్ని పెంచే ఒక టెక్నిక్. మనిషికి ప్రాబ్లమ్ అనేది ఎప్పుడు సొల్యూషన్ కోసం వెతకడు. మనిషి చాలా సార్లు శాంతత, ప్రశాంతత కోసం కూడా వెతుకుతాడు. మనిషికి ప్రశాంతత ఇచ్చే అతి పురాతనమైన మెడిసిన్, సైకాలజికల్ మెడిసిన్ ఏంటి అని అనేసంటే ప్రార్థన. కాబట్టి ప్రార్థన మీ లైఫ్‌లో ఒక పార్ట్ చేసుకోండి. మీ శరీరంలో కానీ, మీ మానసికంగా గానీ మీరు చాలా ధైర్యాన్ని, స్థైర్యాన్ని పొందుతారు. ఈ వీడియో గనక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. మీ ఒక్క లైక్ నన్ను చాలా బూస్ట్ చేస్తుంది. మీకు ఉపయోగపడే వీడియోలు చేయడానికి నన్ను మోటివేట్ చేస్తుంది. ఛానెల్‌ని గనక మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అని కానీ, లైక్ చేయండి అని కానీ, వీడియో స్టార్టింగ్‌లో కానీ, మధ్యలో కానీ, ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు ఆపి మరీ చెప్పట్లేదు. ఎందుకంటే చూసే వ్యూవర్స్‌కి అది డిస్టర్బెన్స్‌గా ఉంటుంది అని. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్. నచ్చితేనే లైక్ చేయండి. ఎలాంటి టాపిక్ మీద వీడియో కావాలి అన్నది డెఫినిట్‌గా కమెంట్ చేయండి. నేను వీడియో చేయడానికి డెఫినిట్‌గా ట్రై చేస్తాను.